కారణంతోన ఈ అప్పులు మరి అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి తక్షణమే ప్రభుత్వం ఏం చేయాలంటే రెవెన్యూ వాళ్ళు రావాలా, రికార్డు మూలంగా రికార్డు తయారు చేయాలి. అగ్రికల్చర్లో కూడా ఏ పొలం చేసినాడు అనేది వాళ్ళు వాస్తవాలు ఏంటంటే 8 ఎకరాల పొలం గుర్తు చేసినాడు కాబట్టి దాన్ని గుర్తించి ఆ పొలము అన్న లెక్కల ప్రకారం వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే అది మనకి ముందుకు కదిలేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఎప్పుడైతే ఇట్లా రైతు నష్టపోయినాడో నష్టపోయిన రైతుకి ఇక్కడ ఉండే అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు దాన్ని స్పందించి ఇటువంటిది కార్యక్రమాలు ఇట్లాంటి పురంకితం కాకున్నట్టు ఉండాలి అన్నప్పుడు అగ్రికల్చర్ అధికారులు రావాలి. రాకున్నట్లు వాళ్ళు నిర్లక్ష్యం చేయడం అది మంచి పద్ధతి కాదు. రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా రావాలి. అందులో ఉలిగైకి ఈ పరిస్థితుల్లో ఆయనకి అప్పు 5 లక్షలు అంటే 7 లక్షలు చేసినాడు ఈ షేర్ మీద. గుర్తు ఒక 8 లక్షలు దగ్గర 14-15 లక్షలు అప్పు అవుతుంది. కాబట్టి ఆయన నలుగురిలో తలెత్తుకొని తిరగలేక ఆడపిల్లలతో ఉండామని చెప్పి భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఉలిగై కుటుంబాల రకంగా మిగతా కుటుంబాల రైతులు కూడా ఆత్మహత్యల వైపు బాగున్నట్టు ఉండాలన్నప్పుడు ఉలిగై కుటుంబానికి ఉన్న అప్పు 7 లక్షలు అప్పు ఉన్నది. 7 లక్షల అప్పు పూర్తిగా రద్దు చేసి అదేవిధంగా ఆయనకి మనకి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న దాని కింద ఉలిగై కుటుంబానికి ఒక 15 లక్షల రూపాయలు ఎస్టిగేషన్ చెల్లిస్తే ఆయన మళ్ళీ ఈ కుటుంబాన్ని ఆమె పాపం విధవరాలు కాబట్టి ఆ పిల్లలు చూసుకోవాలన్నప్పుడు ఇవన్నీ వస్తావు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఎస్టిగేషన్ 15 లక్షలు ఉలిగై కుటుంబానికి చెల్లించాలి. అదేవిధంగా ఆయన ఇప్పుడు పంట పండించిన దానికి కూడా ఏం లేదు కాబట్టి ఆ పంట వేసిన దానికి కూడా రైతు భరోసా వర్తింపజేయాలి. అదేవిధంగా పూర్తిగా పంట నాశనం అయిపోయింది కాబట్టి దానికి ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి. అటువంటివి చేసే ఇటువంటివి పొద్దున రైతులు అనేటోళ్ళు ఇంకా చాలామంది ఇప్పుడు మిరప ఎక్కడ చూడు మిరప దిక్కుదోసిన స్థితిలో ఉంది. మిరప రైతులకి ఈ మిరప 8 ఎకరాల మిరప వేసుకొని ఉలిగై కూడా ఇటువంటిది మరణానికి పాల్పడినాడు కాబట్టి అటువంటి దానికి ఇంకోరు అట్లా పాల్పడుకున్నట్ల ఇటువంటిది ఇప్పుడు దగ్గరికి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తుంది. 10 నెలలు కావచ్చినప్పుడు ఇప్పుడు దగ్గరికి ఇట్లా కౌలు రైతులే అంటే దాదాపు 70 మంది 80 మంది కౌలు రైతులే ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏమాత్రము స్పందన లేకున్నట్లు, వాళ్ళకి ఏదైనా ఇన్వెస్టిగేషన్ అనేది లేకున్నట్ల ఒక పద్ధతుల్లో పెట్టినారు. కాబట్టి అట్లా కాకున్నట్ల ఇప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఉలిగై కుటుంబాన్ని కలుపుకొని ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇన్వెస్టిగేషన్ చెల్లిస్తే రాబోయే రోజుల్లో రైతులు కూడా కౌలు రైతులు కూడా ముందుకు వస్తారు. ముందుకు వచ్చేదే కాకున్నట్ల రేపు రాబోయే రోజుల్లో మరో పంట వేసుకోవాలన్నప్పుడు ధైర్యంగా రైతు ముందుకు రావాలంటే ఇటువంటి గవర్నమెంట్ ఏదైనా సాయం చేసే తప్ప ముందుకు రాలేరు. లేకుంటే ఇప్పుడు పంటలు అనేవాళ్ళు వేసేవాళ్ళు కౌలు రైతులు తప్ప రైతులంతా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అటువంటివి చేయాల. మనం కూడా ఒకప్పుడు ఆశించినాం. ఉప ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కొద్ది ముందర ఇట్లా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాపము ఆయన కూడా ఒకరికి 1 లక్షల లెక్క ఇచ్చి సాయం చేసినాడు. మనం ఆయన అధికారంకి వస్తే సాయం చేస్తాడు అనుకున్నాం. ఇప్పుడు ఆయన సాయం చేసేది మర్చిపోయినాడు. ఆయన సాయం చేసేది మర్చిపోయి కౌలు రైతులు మర్చిపోయి టోటల్ మర్చిపోయి ఆయన రోజు ఒక యాస్క్ వేసుకొని తిరుగుతాడు కాదని అది మంచి పద్ధతి కాదు. రైతులు కన్నీరు కారిస్తే మీరు రాబోయే రోజుల్లోనే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ మీద మనం చాలా ఆశ పెట్టుకున్నాము. అదేవిధంగా రెవెన్యూ మంత్రి కూడా మన అచ్చెన్నాయుడు గారు కూడా చాలా దీని మీద బాగా రైతు కుటుంబం నుండి వచ్చినాడు. ఆయన కూడా ఇటువంటివి రైతుల్ని కాపాడే దాంట్లో ముందుంటాడని కోరుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కొట్టకపోయింది లేదు. ఇప్పుడు దగ్గరికి 180 మంది 200 మంది రైతులు వచ్చినారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము రైతు సంఘం వీళ్ళతో పాటు అండుండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం. కాబట్టి ఖచ్చితంగా ఉలిగై కుటుంబానికి ఎంతవరకు ఇది నష్టపరిహారం వచ్చేంత వరకు రైతు సంఘము ఇక్కడే ఇప్పుడు మన ఈరన్న ఉంటాడు, పెద్దలు మన శకన్ ఉంటాడు, ఇడే బాగా ఫ్రెష్ అందరూ కవర్ చేస్తారు. కాబట్టి మీరు ఏమో దీనికి పాల్పడద్దండి. ఖచ్చితంగా మీరు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉలిగై కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటాం. కాబట్టి మనము ఇంకొకసారి ఈ ప్రాంతంలో రైతులు కూడా ధైర్యం రావాలన్నప్పుడు తక్షణమే ప్రభుత్వము ఇది 15 లక్షల రూపాయలు ఎస్టిగేషన్ చెల్లించాలని కోరుతున్నాం.